హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి సాల్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్, గార్లిక్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, గరం మసాలా, ఆనియన్ పీసెస్, కొత్తిమీర, చిల్లీ, మైదా పిండి ఇలా తడిపి పెట్టుకోవాలి చపాతీ ముద్దలాగా. దీని ఒక 1 hour నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చికెన్ తీసుకుని దాంట్లో తగినంత సాల్ట్, ఆనియన్స్, చిల్లీ, గార్లిక్, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, చిల్లీ సాస్, సోయా సాస్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకున్న మైదా పిండి తీసుకుని చిన్న చపాతీలాగా రోల్ చేసుకొని దాంట్లో చికెన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మోమోస్ టైప్లో ఒత్తుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుందాం. అన్నీ రెడీ చేసుకున్న మోమోస్ని ఒక స్టీమర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ స్టీమర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఇవి స్టీమ్ చేసుకోవాలి 15 to 20 minutesతో పాటు. ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి మోమోస్ రెడీ అయిపోతాయి. ఏమి అండ్ టేస్టీ అయినా మోమోస్ రెడీ. వీటిని గార్లిక్స్ మయోనీస్తో తింటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.